ప్రతి ఎలక్షన్లప్పుడు అపోజిషన్ వాళ్ళు మమ్మల్ని బనాయించారు. ఏ రామ మందిరం బీజేపీ కట్టడపై ఎలక్షన్లు రాగానే రాముని పేరు మీద వీళ్ళు ఓట్లు అడుక్కుంటారు, రాముని పేరు మీద పైసలు అడుక్కుంటారు. ఇట్లా దుర్మార్గంగా బనాయించేటోళ్ళు భారతీయ జనతా పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని. వందల మంది కరసేవకుల శ్రమని, వందల మంది ఆత్మార్పణాన్ని గుర్తుపెట్టుకొని ప్రపంచంలో భవ్యమైన దివ్యమైన రామ మందిరాన్ని భారతదేశంలో నభూతో నా భవిష్యత్ అన్నట్టు నిర్మించినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. ప్రపంచం శ్లాఘించింది. ఒక నెత్తురు చుక్క పడకుండా, ఒక మత ఘర్షణ జరగకుండా ఆర్టికల్ 370 రద్దు చేసిన నాయకుడు, రామ జన్మభూమి ట్రస్ట్ దారు ఉన్నటువంటి భూమిలో రామ మందిరాన్ని నిర్మించిన నాయకుడు నరేంద్ర మోడీ గారు. చిన్న బాత్రూమ్ దగ్గర నుంచి, ఇంటి ముంగట కట్టుకున్న బాత్రూమ్ గారి దగ్గర నుంచి మొదలుకొంటే రామ మందిర నిర్మాణం దాకా వారు తీసుకున్న ప్రతి నిర్ణయం భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతోటి లిఖించబడినటువంటి నిర్ణయాలు.